పార్టీ మార్కిస్టు ఖమ్మం జిల్లా 22వ మహాసభలు సత్తుపల్లి పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి ప్రారంభ సూచికగా పట్టణంలోని రావి వెంకయ్య భవన్ నుండి సిద్ధారం రోడ్డులో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లోని సభల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బివి రాఘవులు, ఆల్ ఇండియా నాయకులు బి వెంకట్ గారు 2 రోజులు జరగనున్న మహాసభలో ప్రసంగించిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ బాధ్యులు, మండల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసిన అనేటువంటి కార్యకర్తలు పాల్గొంటున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు అదే ఎందుకంటే తెలుగు ఆత్మగౌరవం అని చెప్పేసి ఇప్పుడు తెలుగు ఆత్మగౌరవం లేదు, పర్యావరణం లేదు, ఏం లేదు. ఈ దేశంలో కార్పొరేట్ మాత్రమే ఉండాలి. 12 కార్పొరేట్లు ఈ దేశాన్ని మొత్తాన్ని చూసుకోవాలి. కాబట్టి ఒకే దేశం ఒకే పెట్టుకుంటారు అనేది దానికోసం వచ్చింది. అందుకనే ఇది చాలా ప్రమాదకరమైన అంశం. దీనిలో లోపాలని తెలియక కొంతమంది ఏదో గొప్ప విషయం అనుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు, ఈ ఎమ్మెల్యేకి వస్తే అంటారా? రాకపోవచ్చు. వెంటనే తేవాలని కూడా చూపిస్తారు. వెంటనే తేవాలంటే 2/2 మెజారిటీ కావాలి. మెజారిటీ లేదు. కానీ ఎందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? ఈ రకమైన ప్రచారం చేయాలి. రేపు ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మధ్యతరగతి ఓట్లు ఎక్కువ, మధ్యతరగతి ఓట్లు ఎక్కువ. ఈ ఎన్నికలు మధ్యతరగతి గమనం ఉన్నాయి కాబట్టి బీజేపీ అయితే ఎన్నికలు శాస్త్రపడి ఆపు ఓటేయకుండా ఓటేస్తారని చెప్పేసి ఒక రాజకీయ కుట్ర రాజకీయ దాని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. బీజేపీనే దీనికోసం కృషి చేస్తుందని చెప్తున్నాం. అందుకని బీజేపీ ప్రజల మీద నమ్మకం, దేశం మీద నమ్మకం, దేశభక్తి లేదు. హిందువులు రాజకీయాలు ముందుకు చేసుకొచ్చి పదవుల్లో కూర్చోవడం, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రవేశపెట్టడం. అందుకని అది అందుకని అవసరం. ఈరోజు ఇంకోటి ఇప్పుడు 1947 ఆగస్టు 15 తర్వాత 15 నాటికి ఏ దేవాలయం, ఏ మసీదు ఎలా ఉంటే అలాగే పుస్తకం ప్రార్థనా మందిరాల పరిరక్షణ చట్టం. దానికి విధంగా ఈరోజు వారణాసిలో, సంస్థాలలో, వీటన్నింటిలో ఉండే మసీదుల మీద దేవాలయానికి పూర్వం కట్టారు. కట్టించి వాటిని సర్వే చేయండి చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రోత్సహించి మొత్తం సంభావన గొడవలో చనిపోయారు. మరి బీజేపీ చెప్తుంది దేవాలయం పొలగట్టి మసీదు పెట్టారు కదా, మరి పొలగొట్టి మసీదు పెట్టింటే మసీదు పొలగట్టి దేవాలయం న్యాయం కదా చెప్పేసి అడుగుతున్నారు. మళ్ళా కొంతమంది వాదికలు నిజమే కదా, అన్యాయంగా పొలగొడితే దాని మీద ప్రాధాన్యత పెడితే ఇప్పుడు ఆ పొలగొట్టి కట్టిందని తెలిసినప్పుడు ఈ కట్టిన దాన్ని పూజ చేసి పెట్టి మాత్రం పెట్టుకోవడం న్యాయం కదా అని చెప్పేసి మనం అనుకుంటారు. దీనికి చాలా వివరణ చెప్పచ్చు, కానీ ఒకటే అడుగుతారు. ఈ దేశంలో 3000 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థకు దుర్మార్గంగా ఉందంటే ఆనాడు నడుపుతున్నట్టుగా వాళ్ళు చూస్తారు. వాళ్ళ వెనక తాటాలు కట్టి నడిపించారు. ఉప్పేస్తే మైలు చెప్పేసి నోట్లు గుర్తు కట్టి తిప్పారు. ఇప్పటికీ అక్కడ దుర్మార్గమైన పద్ధతి ఈరోజు జరుగుతుంది. 3000 సంవత్సరాల నుంచి వాడు చదువుకునేదానికి లేదు, ఆస్తి కలిగి ఉండేదానికి లేదు, చెప్పులు వేసుకునేదానికి లేదు, సరైన బట్టలు పెట్టడానికి కూడా లేకుండా నడుపుతూ 3000 సంవత్సరాలు